మిత్రులారా, ధ్యానంలో కూర్చుంటాం. కూర్చుందాం. కాళ్ళు చేతులు కట్టేసుకుందాం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్తన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం పణిపతి వేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తి విరేవచలింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఆదిత్య హృదయం మిత్రులారా, చాలా అద్భుతమైనది ఆదిత్య హృదయం. గీత యుద్ధ భూమిలోని చెప్పారు, ఆదిత్య హృదయము యుద్ధ భూమిలోని చెప్పారు. తతో యుద్ధ పరిశ్రాంతం
समरे चिन्तया स्थितम् रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितम् दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतोरणम् उपागम्य भविद्रामम् अगस्त्यो भगवान् ऋषिः राम राम महाबाहो शृणु गुह्यं सनातनम् येन सर्वान् अरीन् वत्सा समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यम् सर्वशत्रुविनाशनम् जयावहं जपेन्नित्यम् अक्षय्यं परमं शिवम् सर्वमङ्गलमाङ्गल्यम् सर्वपापप्रणाशनम् चिन्ताशोकप्रशमनम् आयुर्वर्धनमुत्तमम् रश्मिमन्तं समुद्यन्तम् देवासुरनमस्कृतम् पूजयस्व विवस्वन्तम् भास्करं भुवनेश्वरम् सर्वदेवात्मको हेश तेजस्वी रश्मिभावनः येष देवासुरगणा लोकान् पाति गभस्तिभिः येष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्द प्रजापतिः महेन्द्रो धनदः कालो यमः सोमो ह्यपां पतिः पितरो वसवः साध्या ह्यश्विनौ मरुतो मनुः वायुर्वह्निः प्रजः प्राणान् ऋतुकर्ता प्रभाकरः
आदित्यः सविता सूर्यः खगः पूषा गवस्तिमान् सुवर्णसदृशो भानुः हिरण्यरेता दिवाकरः हरिदस्वः सहस्रार्चिः सप्तसप्तिर्मरीचिमान् तिमिरोन्मदनस्यम्बुः त्वष्टा मार्ताण्ड अंशुमान् हिरण्यगर्भः शिशिरः तपनो भास्करो रविः अग्निगर्भोर्दितेः पुत्रः शङ्खः शिशिरनाशनः व्योमनाथस्तमो वेदी ऋक्यजुस्सामपारगः घनवृष्टिरपां मित्रो विन्ध्यवीति प्लवङ्गमः आतपी मण्डली मृत्युः पिङ्गलः सर्वतापनः कविर्विश्वो महातेजा रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहताराणाम् अधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मन्नमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमायाद्रये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जयभद्राय हर्यस्वाय नमो नमः नमो नमः सहस्रांशु आदित्याय नमो नमः नम उग्राय वीराय सारंगाय नमो नमः नमः पद्मप्रबोधाय प्रचंडाय नमो नमः ब्रह्मेशानच्युतेशाय सूर्याय आदित्यवर्चसे भास्वते सर्ववक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमग्नाय शत्रुघ्नाय अमितात्मने
कृतज्ञज्ञाय देवाय ज्योतिषां पतये नमः। तप्तचामीकरावाय हरये विश्वकर्मणे नमस्तमोभिनिघ्नाय रुचये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तदेव सृजति प्रभुः। पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः येष सुप्तेषु जागर्ति येष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः येष चैवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणाम् वेदाश्च क्रतवश्चैव क्रतूणां फलमेव च। सर्वेषां परमप्रभुः శ్వాస మీద ధ్యాస. ఆఖరిగా 2 నిమిషాలు మిత్రులారా, లాస్ట్ 2 minutes. ముక్కులోన గాలి ముక్తికి మరిదారి. ఆఖరి నిమిషం. లాస్ట్ 30 seconds. Last 10 seconds. Last 5 seconds. మెల్లిగా మీ అరచేతి వేలను
కంటి మీద పెట్టుకోండి మిత్రులారా. 5 4 3 2 1 0. మెల్లిగా మీ అరచేతి వేళ్ళని చూడండి. ఒకసారి ధ్యానానికి క్లాప్స్ కొడతాం. ఓకే మేడం. ఓకే సార్. స్టార్ట్ చేస్తాను మేడం. స్టార్ట్ చేయండి సార్. ఓకే మేడం. మిత్రులారా, భగవద్గీత అసలు మనం వింటున్నాం కదా, సజ్జన సాంగత్యం చేస్తున్నాం. వినడం దేనికోసం? వినడం దేనికోసం? మార్పు కోసం. వినడం మార్పు కోసం. మార్పు కోసమే పనికి వచ్చేది ఆధ్యాత్మిక విద్య. మార్పు రాకపోతే ఎంత ధ్యానం చేసినా, ఎంత విన్నా సరే, మార్పు రాకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు. కూపస్థ మండూకములాగా, బావిలోని కప్పలాగా ఉండిపోవాల్సి వస్తుంది. ధృతరాష్ట్రుడు విదురుని యొక్క నీతి విన్నాడు, కానీ కాలక్షేపానికి విన్నాడు, టైం పాస్ విన్నాడు. అలా వినకూడదు. మొసలి గంగానదిలో ఉన్న ఏమి ప్రయోజనం? వేస్తే కదా. మొసలి 24 గంటలు గంగానదిలోనే ఉంటుంది, నిష్ప్రయోజనము. వినడం అంటే పవిత్రమైన, శ్రద్ధతో కూడిన మనసుతో వినాలి. లేకపోతే కళ్ళు కుండ ఉంది, కళ్ళు కుండను గంగాజలముతో అభిషేకించిన ప్రయోజనము లేనట్లు అలా ఉండిపోవలసి వస్తుంది. భగవద్గీతను నలుగురు విన్నారు. ఒకరు కపిధ్వజుడు, రెండోది అర్జునుడు, మూడోది వ్యాసుడు, నాలుగోది సంజయుడు. గీతను నలుగురు విన్నారు. సంజయుడు లైవ్ టెలికాస్ట్ చేశాడు. సంజయుడు ధృతరాష్ట్రునికి ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ధృతరాష్ట్రుడు సత్యాన్ని విన్నా యథార్థం తెలుసుకోలేకపోయాడు, నిజం తెలుసుకోలేకపోయాడు. భగవద్గీత విని నా పుత్రులు, నా వాళ్ళు, అరే పాండవులు బాగుపడ్డారే. ఈ ధృతరాష్ట్రునికి మరో 18 అధ్యాయాలు చెప్పిన వ్యర్థమే, న్యూ యూస్. అంటే ఎంత చెప్పినా వేస్టే. సంజయుడు ఇండైరెక్ట్ గా చెప్పాడు, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుద్రః. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయము సత్యము. సత్యాన్ని తెలుసుకున్నా, మనము కూడా సత్యాన్ని తెలుసుకున్నాక ధృతరాష్ట్రునిలాగా ఉండిపోకూడదు. ధృతరాష్ట్రుడు భగవద్గీత విన్నాడు, సత్యం తెలుసుకున్నాడు. అయినా సరే నా పుత్రుడు, నా వాళ్ళు అలా ఉండిపోకూడదు. అర్జునుడు విన్నాడు, అర్జునుడు కూడా భగవద్గీత విన్నాడు. అర్జునుడు తన మోహాన్ని తొలగించుకొని
కర్తవ్య నిష్ఠుడు అయ్యాడు. తన కర్తవ్యం ఏమిటో తెలుసుకున్నాడు. అర్జునుడు విని తన మోహాన్ని తెలుసుకుని తన కర్తవ్యాన్ని తెలుసుకున్నాడు. మూడోది ఆంజనేయుడు. ఆంజనేయుడు ఉన్నాడు, కపిధ్వజుడు, జెండాపై కపిరాజు. త్రేతాయుగములో రాముని యొక్క సేవ చేసి చేసి రామనామాన్ని జపించి తరించిపోయాడు. ఆంజనేయునికి మోహము లేదు, కర్తవ్యము లేదు. ఆంజనేయునికి కర్తవ్యం ఉందా? లేదు. అర్జునునికి కర్తవ్యం ఉంది, ఆంజనేయునికి కర్తవ్యం లేదు. కర్తవ్యం లేదు, మోహం లేదు. ఆంజనేయుడు మోక్ష సాధకుడు. ఆంజనేయుడు మోక్ష కాంక్షతో విన్నాడు. నెక్స్ట్ వ్యాసుడు. వ్యాసుడు విన్నాడు, కానీ వ్యాసునికి భగవద్గీత అవసరం లేదు. ఎందుకంటే వ్యాసో నారాయణో హరిహి. వ్యాసుడు సాక్షాత్తుగా భగవత్ స్వరూపుడు, విష్ణు స్వరూపుడు. వ్యాసుడు విన్నాడు కాబట్టే గీత మన దగ్గరకు వచ్చింది. వ్యాసుడు వినడం వల్లనే భగవద్గీత మన దగ్గరకు వచ్చింది. మనలను ఉద్ధరింపజేయడానికి వ్యాసుడు విన్నాడు. వ్యాసుడు లేకపోతే భారత వాంగ్మయమే లేదు, మన సనాతన ధర్మమే లేదు, మన సంస్కృతే లేదు. ఇందులో తత్వం ఏముంది? నలుగురు విన్నారు కదా. మనము ధృతరాష్ట్ర స్థాయి నుంచి అర్జునుడి స్థాయికి వెళ్ళాలి. ధృతరాష్ట్రుడు అంటే వాడే స్థాయి ఏమి? నా వాళ్ళు, నా బిడ్డలు, నా డబ్బు, నా బంధువులు. మనము ధృతరాష్ట్ర స్థాయి నుంచి అర్జునుడి స్థాయికి వెళ్ళాలి. అంటే మోహాన్ని తొలగించుకొని కర్తవ్యాన్ని తెలుసుకోవాలి. అర్జునుడి స్థాయికి వెళ్ళిన తరువాత ఆంజనేయుడి స్థాయికి వెళ్ళాలి. ఆంజనేయుడు మోక్ష సాధకుడు, అంటే అల్టిమేట్ స్థాయికి వెళ్ళాలి. ఈ మహాభారతం పంచమ వేదం అంటారు. పంచమ వేదం అంటే 5వ వేదం. 5 వేదం, 4 వేదాల యొక్క సారము మహాభారతంలో ఉంది. కాబట్టి మహాభారతాన్ని 5వ వేదం అంటారు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ ఇది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతుత్కుతేచ్. ఏది కావాలన్నా సరే దొరుకుతుంది, ఏ ధర్మమైనా సరే దొరుకుతుంది. 18 అక్షౌహిణులు గొప్పగా యుద్ధము చేసినందుకు పంచమ వేదం కాలేదు. మహాభారతము 5వ వేదం అన్నారు. 4 వేదాల యొక్క సారము మహాభారతంలో ఉంది. అంటే 4 వేదాలు అంటే వేదాల కంటే చాలా గొప్పదనేసి, గొప్పగా యుద్ధము చేసినందుకు మహాభారతానికి పంచమ వేదము పేరు రాలేదు. 4 వేదాల స్థాయికి గుర్తించబడింది. ఎందుకు? కారణం ఏమి? మహాభారతం వేదాలు చాలా ఉన్నతమైనది. 4 వేదాల స్థాయికి ఎలా గుర్తించబడింది మహాభారతం? అసలు ఆ స్టేజ్కి రావడానికి కారణం ఏమి అంటే మహాభారతంలో షట్ శాస్త్రాలు ఉంది, 6 శాస్త్రాలు ఉంది. మహాభారతం యొక్క మధ్యలో 6 శాస్త్రాలు ఉంది. చాలా ఉన్నతమైన శాస్త్రాలు. అక్కడక్కడ మహాభారతంలో అక్కడక్కడ కోహినూరు వజ్రం లాగా ఉండబట్టి మహాభారతంలో అక్కడక్కడ కోహినూరు డైమండ్స్ లాగా ఉంది మహాభారతంలో. అందుకు పంచమ వేదం అన్నారు. 6 శాస్త్రాలు మహాభారతంలో అక్కడక్కడ ఉంది.
6 శాస్త్రాల వల్లనే మహాభారతానికి 5వ వేదము అని పేరు వచ్చింది. ఏమిటి ఆ 6 శాస్త్రాలు అంటే, నంబర్ 1 భగవద్గీత. మహాభారతానికి 5వ వేదం కారణం ఫస్ట్ భగవద్గీత. రెండోది విష్ణు సహస్రనామము. భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు. మూడోది శివ సహస్రనామం. కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. యక్ష ప్రశ్నాహ చాలా అద్భుతంగా నడుస్తూ ఉంటుంది. 5 విదుర నీతి. విదురుడు చెప్పిన నీతి. మీకెందుకు నిద్ర పట్టదు? చాలా అద్భుతంగా ఉంటుంది. మానవుడు ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోవాలి. మహాభారతం మధ్య మధ్యలో వస్తుంది. భగవద్గీతే కాదు, ఈ మహాభారతంలో అన్నీ వస్తుంటాయి. ఒక్కోటి నుంచి ఒక్కోటి. 6 సనత్ సుజాతీయము. ఈ 6 వలన, ఈ 6 వల్లనే మహాభారతానికి 5వ వేదము అనే స్థాయి వచ్చింది. ఆ గుర్తింపు వచ్చింది. అంతేకాని మహాభారతంలో వాడు ఇలా కొట్టాడు, వీడు ఇలా చచ్చాడు, ద్రౌపది నవ్వింది, దుర్యోధను కోపం వచ్చింది, కర్ణుడు ఇలా అయిపోయాడు, దీని వలన పేరు రాలేదు. ఈ 6 లేకపోతే మహాభారతం చరిత్రే అయ్యేది. అక్బరు, శివాజీ, అశోకుడు చరిత్రలాగా. ధృతరాష్ట్ర ఉవాచ. భగవద్గీతలో ఎత్తానే ధృతరాష్ట్ర ఉవాచ ఉంది. అంటే ధృతరాష్ట్రుడు చెప్పాడు అంతే, అయిపోయింది. ఎందుకు ధృతరాష్ట్రుడు అనే పదంతో స్టార్ట్ చేశారు? తత్వం తెలుసుకోవాలి మిత్రులారా. భగవద్గీతలో చాలా సింపుల్గా ఉంటుంది. ధృతరాష్ట్ర ఉవాచ, ధృతరాష్ట్రుడు చెప్పాడు అనేసి ధర్మక్షేత్రే కురుక్షేత్రం స్టార్ట్ అయిపోతుంది. ధృతరాష్ట్రుడు చెప్పాడు అంటే ఆ ధృతరాష్ట్ర అనే పదములో ఎంతో లోతైన గంభీరం అర్థం ఉంది. స్టార్టింగ్ నుంచే అద్భుతమైన మెసేజ్ ఇస్తూ ఉంటుంది, మోటివేషన్ చేస్తూ ఉంటుంది. ధృతరాష్ట్ర వాచ అక్కడే ఉంది అర్థము. ధృతరాష్ట్రుడు చెప్పాడు అంతే, అయిపోయింది. ఎందుకు ధృతరాష్ట్రుడితోనే స్టార్ట్ అయ్యింది? ధృతరాష్ట్రుడు గుడ్డోడు. లోకములో చాలా మంది కళ్ళు ఉండి నిజాన్ని గ్రహించలేకపోతున్నారు. చూడు మిత్రులారా, ధృతరాష్ట్ర దాంట్లో ఎంతో అర్థం వస్తుంది. లోకములో చాలా మంది కళ్ళు ఉడ్డి కూడా నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎవరైతే నిజాన్ని తెలుసుకోరు, యథార్థాన్ని గ్రహించలేని వారందరూ ధృతరాష్ట్రుడు లాంటి వారే. లోకములో మామూలుగా చాలా మంది అంటూ ఉంటారు, ఈ లోకములో ఈరోజు నా కళ్ళు తెరిపించారని అంటూ ఉంటారు. అంటే ఇంతమంది కళ్ళు మూసిపోయిన అర్థము, ఈరోజు మీరు నా కళ్ళు తెరిపించారు అంటే ఇంత వయసు వచ్చాక, 50, 60, 70 ఏళ్ళ సంవత్సరాలు, ఇంత వయసు వచ్చాక శిశువు యొక్క స్టేజీలో ఉంటే, 60, 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా శిశువు యొక్క స్టేజీలో ఉండిపోతే వారి జీవితము వ్యర్థమే. ఎలా అంటే చూడండి, ఇప్పుడు శిశువు ఉన్నాడు, బిడ్డ తన నేత్రాలతో అంతా చూస్తూ ఉంటాడు. బిడ్డ తన నేత్రాలతో అంతా చూస్తున్నా గుర్తించే శక్తి ఉండదు. గమనించారా? బిడ్డ చూస్తూ ఉంటాడు కానీ గుర్తించే శక్తి బిడ్డకు ఉండదు. అంటే అలా ఉండకూడదు. సత్యాన్ని తెలుసుకోండి. ఇక్కడ చూడండి, భగవద్గీతలో మొదటిది విషాద యోగం. చాలా మంది విషాద యోగం మంచిది కాదని అంటుకుంటారు. అక్కడే ఉంది విషాద యోగం, విషాద యోగం అయిపోయింది అంతే.
కానీ గీతలో ఒక్కొక్క పదములో ఎంతో గంభీరంగా పోతూ ఉంటుంది మిత్రులారా. ఎందుకు మొదట విషాద యోగమే పెట్టారు? స్టార్టింగ్ లో భగవద్గీతలో ఎందుకు విషాద యోగంతోనే బిగినయ్యింది? అసలు చాలా మంది అడుగుతారు, విషాద యోగము గొప్పది ఎలా అవుతుంది? విషాద యోగం అంటే ఏడుపు కదా, దుఃఖము కదా. దుఃఖము గొప్పది ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? పరీక్షిత్ మహారాజు ఉన్నాడు. పరీక్షిత్ మహారాజు యొక్క దుఃఖము వల్లనే, పరీక్షిత్ మహారాజు యొక్క ఏడుపు వల్లనే భాగవతం మనకు వచ్చింది. పరీక్షిత్ యొక్క దుఃఖం వలననే మనకు భాగవతం వచ్చింది. రాముని యొక్క దుఃఖం వల్లనే, విషాదం వలనే మనకు యోగా వాసిష్ట్యం వచ్చింది. అర్జునుని యొక్క దుఃఖం వల్లనే, విషాదం వల్లనే మనకు గీత వచ్చింది. ఇందులో మెసేజ్ ఏమి? తత్వం గ్రహించాలి మిత్రులారా. మమకారం, అహంకారం వల్లనే విషాదం వస్తుంది, దుఃఖం వస్తుంది. మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? మమకారమో అహంకారమో, ఈ రెండే కారణాలు ఉంటాయి. మమకారం కావచ్చు, అహంకారం కావచ్చు. దీని వల్లనే విషాదం వస్తుంది, దీని వల్లనే దుఃఖం వస్తుంది. అందుకే రమణ మహర్షి అన్నారు, అహం ఉంటే జీవుడు, అహం లేకపోతే దేవుడు. అరణ్యవాసం అంటే మమకారానికి సంకేతం, అజ్ఞాతవాసం అంటే అహంకారానికి సంకేతం. పాండవులు అజ్ఞాతవాసములో నేను అనే ఉనికే లేదు. పాండవులు అజ్ఞాతవాసములో నేను అనే గుర్తింపే లేదు, ఉనికే లేదు. మమకారానికి అహంకారానికి దెబ్బ తగిలితే, మమకారానికి అహంకారానికి మన జీవితంలో దెబ్బ తగిలితే అదే శోకమోహముగా పరిణమిస్తుంది. నిజమే కదా? మమకారమో అహంకారమో దీనికి దెబ్బ తగిలితే చాలు, అది వెంటనే అదే శోకంగా, అదే మోహంగా పరిణమిస్తుంది. ఇది ఎంత ప్రమాదం అంటే ఈ శోకము, శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే శృతం, శోకో నాశయతే సర్వం, నాస్తి శోక సమోరిపు. లక్ష్మణుడు శ్రీరాముడు అంటాడు, అన్నా శోకముతో సమానమైన శత్రువు లేదు. ఎందుకంటే వాడు ఎంత మేధావైనా సరే, వాడు ఎంత యోగస్థితులు అయినా సరే, వాడు ఎంత చదువుకున్నా సరే, మొదట ఈ శోకము దేన్ని పడగొడుతుంది, దేన్ని నాశనం చేస్తుంది అంటే మొదట మనలోని ధైర్యాన్ని పడగొడుతుంది. ఈ శోకము మొదట మనలోని ధైర్యాన్ని పడగొడుతుంది. తరువాత శోకో నాశయతే శృతం, తర్వాత మనము నేర్చుకున్న జ్ఞానాన్ని పడగొడుతుంది ఈ ఏడ్పు. ఈ ఏడ్పు మొత్తము పడగొడుతుంది. అందుకే అన్నాడు లక్ష్మణుడు శ్రీరాముతో, శోకముతో సమానమైన శత్రువు ఈ ప్రపంచములో మరొకడు లేనే లేడు. శోకము చాలా ప్రమాదకరమైనది, విషాదము చాలా డేంజర్. అందుకే భగవద్గీతలో విషాద యోగము. ఇంకా తత్వం అద్భుతంగా పోతూ ఉంటుంది మిత్రులారా. ఈ భాగవతంలో, భగవద్గీతలో 18 అధ్యాయాలు పెట్టారు. 18 అధ్యాయాలు చూడండి, అన్నిట్లో విషాద యోగం, సాంఖ్యయోగం, అన్నిట్లో యోగం యోగం ఉంటుంది. గమనించారా? దైవాసుర సంపత్ విజ్ఞాన యోగం, యోగా అనే పదం కామన్ గా ఉంది. ఎందుకు యోగా అనే పదం పెట్టారు? అన్నిటి కామన్ ఉంటుంది. ఏ అధ్యాయము తీసుకున్నా సరే యోగా అనే పదం వస్తుంది. ఎందుకు పెట్టారు గీతాచార్యుడు? యోగం అంటే కలయిక,
యోగం అంటే కలయిక, అంటే జీవాత్మ పరమాత్మ కలయిక. జీవాత్మ పరమాత్మ కలయిక. నిజానికి జీవాత్మ పరమాత్మ వేరు కాదు. జీవాత్మ పరమాత్మ భిన్నం కాదు, వేరు కాదు. ఎలా అంటే ఉదాహరణకు గంగా నది ఉంది. గంగా నదిలోని జలాన్ని, ఆ వాటర్ను మనము ఒక రాగి పాత్రలోకి తీసుకున్నాం. ఒక రాగి పాత్రలోనికి ఆ గంగా నది వాటర్ ముంచుకున్నాం. నదిలోను, గంగా నదిలోను, ఈ రాగి పాత్రలోను ఉన్నది అదే జలమే. మనము తీసుకున్న రాగి పాత్రలోను ఆ గంగా నదిలోను ఉన్నదు అదే జలమే. రాగి పాత్రలోని జలం గంగా నది జలముతో ఏకమవ్వకుండా, మనల్ని కలవకుండా అడ్డుగా ఉన్నది. ఈ జీవాత్మను పరమాత్మలో కలవకుండా అడ్డుగా ఉన్నది రాగి గోడ. ఆ రాగి గోడే మాయా. పాత్రలోని జలం జీవాత్మ, రాగి పాత్రలోని జలం జీవాత్మ అంశాత్మ. గంగా నదిలోని జలం పరమాత్మ. గంగా జలము పరమాత్మ, రాగి పాత్ర నది జీవాత్మ. ఈ మాయను సృష్టించేది పరమాత్మయే. ఈ జగత్తే మాయ. ఈ మాయను సృష్టించేది పరమాత్మే. ఎవరైతే ఈ మాయను ఛేదిస్తారో, తొలగించుకుంటారో, మాయను దాటడం అంత సులభము కాదు. మాయను దాట వసమా నరుడా, మాయను దాట వసమేనా. ఎవరైతే ఈ మాయను ఛేదించగలిగితే, మాయ అంటే భార్య వ్యామోహం కావచ్చు, బిడ్డ వ్యామోహం కావచ్చు, అధికారం కావచ్చు, ఏదైనా కావచ్చు, శరీరము కావచ్చు, ఫుడ్ కావచ్చు, దేని మీదైనా సరే ఈ మాయను, ఈ ప్రకృతి మాయను దాటగలిగితే, ఛేదించగలిగితే, అప్పుడు పాత్రలోని జలము, రాగి పాత్రలోని జలం జీవాత్మ నదీ జలముతో కలిసిపోయినట్లు, పరమాత్మతో కలిసిపోయినట్లు జీవాత్మ పరమాత్మ ఒక్కటే అవుతారు. అప్పుడు ఉన్నది ఒక్కటే, రెండోది లేదు. ఎందుకు మొదట విషాద యోగం పెట్టారు? ఎందుకు అంత ఉత్కృష్టమైనది విషాద యోగము? మనం ఏ పని చేసినా సరే, ఏ కార్యము చేసినా సరే మొదట విషాదముతోనే స్టార్ట్ అవుతుంది. గమనించండి, మనం ఏ పని చేసినా సరే, ధ్యానము కావచ్చు, ఏ పని అయినా సరే, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం ఏ పని చేసినా సరే, ఏ కార్యం చేసినా సరే మొదట విషాదమే, దుఃఖమే, కష్టమే. మొదట కష్టమే ఉంటుంది ఏ పని చేసినా సరే. తరువాత యోగం వస్తుంది, తరువాత ఆనందం వస్తుంది. ఉదాహరణకు దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని మదించినప్పుడు మొదట ఏమొచ్చింది? విషం, తర్వాత అమృతం. అంతెందుకు, తల్లి శిశువును ప్రసవించేటప్పుడు తల్లికి మొదట దుఃఖమే, విషాదమే, తరువాత ఆనందం. మనం ధ్యానం చేస్తున్నాం, మొదట విషాదమే, కష్టంగా ఉంటుంది, తరువాత ఆనందం. ఏదైనా సరే ఈ సృష్టిలో ఏదైనా సరే మొదట విషాదమే, దుఃఖంతోనే స్టార్ట్ అవుతుంది, కష్టంతోనే స్టార్ట్ అవుతుంది, బాధతోనే స్టార్ట్ అవుతుంది, తరువాత ఆనందము. అంటే విషాదానికి, దుఃఖానికి బాధపడవద్దు. మీ జీవితంలో ఫస్ట్ విషాదం ఉంటుంది, చదవాలన్నా దుఃఖమే, మొదట విషాదంతోనే స్టార్ట్ అవుతుంది, తర్వాత ఆనందమే. అందుకే అన్నారు, పాత సినిమా పాట ఉంది, ఉందిలే మంచి కాలం ముందు ముందున. ఎంత అద్భుతమైన పాటలు ఇప్పుడు వస్తాయి, అన్ని దిక్కుమాల పాటలు వస్తాయి.
జీవితంలో అందరూ ఏడుస్తారు. జీవితంలో ప్రతి ఒక్కరు అందరూ దేనికో ఒకదానికి ఏడుస్తారు. నిజం. ప్రతి ఒక్కరు ఏడుస్తారు. కొందరు గట్టిగా ఏడుస్తారు, కొందరు గుట్టుగా ఏడుస్తారు. కొందరు గట్టిగా ఏడుస్తారు, కొందరు గుట్టుగా ఏడుస్తారు. ఈ ఏడుపు 2 రకాలు. కొందరు స్వార్థానికి ఏడుస్తారు, కొందరు నిస్వార్థానికి ఏడుస్తారు. ఈ అర్జున విషాద యోగములో 2 ఏడుపులు ఉన్నాయి. ఈ అర్జున విషాద యోగములో 2 ఏడుపులు ఉన్నాయి. 2 రకాల ఏడుపులు ఉన్నాయి. మొదటి వాడు ధృతరాష్ట్రుడు, రెండవ వాడు అర్జునుడు. ఇద్దరు ఏడ్చారు. మొదటి వాడు ధృతరాష్ట్రుడు, రెండో వాడు అర్జునుడు. ఇద్దరు ఏడ్చాడు. ధృతరాష్ట్రుడు స్వార్థానికి ఏడ్చాడు, అందుకే వాడి వంశం నాశనం అయిపోయింది. అర్జునుడు నిస్వార్థానికి ఏడ్చాడు, అందుకే విషాద యోగం అయ్యింది. మనము కూడా అర్జునులాగా ఏడిస్తే మన ఏడ్పు యోగం అవుతుంది. అలా కాకుండా ఏడిస్తే రోగం వస్తుంది, జీవితమే వ్యర్థమైపోతుంది. ప్రాపంచిక భోగాల కోసం, ప్రాపంచిక ఆనందాల కోసం దుఃఖిస్తే అది యోగము కానే కాదు. ధర్మం కోసం, దైవం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం ఏడిస్తే, దుఃఖిస్తే ఇది యోగం అవుతుంది. నిజానికి చాలా మంది అర్జునుడు ఏడ్చాడు అంటారు. అర్జునుడు ఏడవలేదు. యుద్ధానికి వచ్చిన క్షత్రియుడు అర్జునుడు ఎవరెక్కడైనా ఏడుస్తాడా? విషాద యోగం. అర్జునుడు ఓని ఏడ్చానంటాడు, అంత ఓని ఏడవలేదు అర్జునుడు. అర్జునుడు క్షత్రియుడు. యుద్ధానికి వచ్చిన మామూలు క్షత్రియుడు కాదు, గొప్ప క్షత్రియుడు. యుద్ధానికి వచ్చిన అర్జునుడు క్షత్రియుడు ఏడుస్తాడా? పైగా అర్జునుడు జితేంద్రియుడు, 5 ఇంద్రియాలను నిగ్రహించిన వాడు, పాశుపతాస్త్రం కోసము కఠోరమైన సాధన చేసిన వాడు, పాశుపతాస్త్రాన్ని సాధించిన వాడు. స్వర్గలోకములో ఊర్వశి వలచిన తిరస్కరించాడు, ఊర్వశి వలచినా సరే తిరస్కరించాడు. అంత జితేంద్రియుడు, శ్రీకృష్ణుడి యొక్క బంధువు, ఫ్రెండు, ఎన్నో యుద్ధాలను జయించిన వాడు. అలాంటి అర్జునుడు ఓని ఏడుస్తాడా? కాదు. ఇక్కడ విషాదం అంటే లోపల ఏదో తెలియని సంఘర్షణ. మిత్రులారా, అర్జున విషాద యోగం అంటే అర్జునుడు ఓని కుళ్ళుకులు ఏడవలేదు, అర్జునుడు ఏడవలేదు. అక్కడ విషాదం అంటే ఇక్కడ, ఎందుకంటే సాంస్క్రిట్ లో ఒక్క పదానికి ఎన్నో అర్థాలు వస్తాయి. ఇక్కడ విషాదం అంటే ఆ అర్జుని మనస్సులో లోపల ఏదో తెలియని సంఘర్షణ, ఏదో వ్యాకులత, ఏదో అలజడి, ఏదో చింత, ఏదో పెయిన్. ఇది విషాదం అంటే. అంతేగాని ఓని ఏడవలేదు. అంటే మనసులో ఏదో తెలియని బాధ. అంటే ఇందులో తత్వం ఏముంది అంటే, మనము కూడా, మనలో కూడా ఏదో ఒకటి, మనలో కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. నాకేం లేదు అంటాం, విషాదం ఉంటుంది మిత్రులారా. వాళ్ళు ఎంత మేధావులైనా సరే మనలో కూడా ఏదో ఒకటి తెలియని విషాదం ఉంటుంది. అందుకు విషాద యోగము. చాలా మంది మొదట విషాద యోగం అంటారు, కానే కాదు. మొదట విషాద యోగం అంటారు, కానే కాదు. ఎలా కాదు చూడండి. ఓం పార్థాయ ప్రతిబోధితాం అనే శ్లోకంలో మధ్యే మహాభారతం అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినిం
అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీత మధ్యలో ఉంది, మహాభారతం మధ్యలో ఉంది. అప్పుడు విషాదం ఎలా అవుతుంది? గీతకు ముందు ఎంతో స్టోరీ నడిచి ఉంది కదా, మహాభారతం ఎంతో ఉంది కాబట్టి మొదటి విషాదం కాదు. సరే, ఒకవేళ గీత అనుకుంటాం, ఆరంభములో ఒకవేళ విషాదం మొదటే అనుకున్నా, అద్భుతమైన మెసేజ్. విషాదం అంటే ఈ ఏడుపు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంతెందుకు, ఈ సృష్టిలో గాలి ఉంది కదా, మన గాలి ఒకటే అనుకుంటాం, కానీ గాలి 50 రకాల గాలి ఉంది. గాలినే 50 రకాలు ఉంది మిత్రులారా. అంతెందుకు, తులసి చెట్టు ఉంది, తులసి చెట్టు ఒకటి కాదు, తులసి చెట్టు కూడా దగ్గర 30-40 రకాలు ఉంది తులసి చెట్టు. మనకు తెలిసింది కృష్ణ తులసి, విష్ణు తులసి అంటారు, రెండే కాదు, కానీ ఎన్నో ఉండాలి. అందరికంటే ముందు ధృతరాష్ట్రుడు ఏడ్చాడు. ఫస్ట్ ఏడ్చిన వాడు విషాద యోగం. చూడండి మిత్రుల, ఎందుకు విషాద యోగమే స్టార్ట్ అయింది? మొదట ఏడ్చింది ధృతరాష్ట్రుడు, తరువాత ఏడ్చింది దుర్యోధనుడు, అర్జునుడు కాదు, అర్జునుడు తర్వాత. ఫస్ట్ ఏడ్చింది ధృతరాష్ట్రుడు. ఫస్ట్ శ్లోకం. రెండవ శ్లోకం దుర్యోధను స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ దుర్యోధను ఏడ్చాడు. అర్జునుడు మూడో వాడు ఏడ్చింది. ఫస్ట్ ధృతరాష్ట్రుడు, రెండోది దుర్యోధనుడు. ఈ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు తండ్రి కొడుకులు. వీరిద్దరి యొక్క ఏడ్పు వల్లే, తత్వం తెలుసుకొని మిత్రులారా, వీరిద్దరి యొక్క ఏడ్పు వల్లే పాండవుల విజయానికి కారణం. వీరిద్దరి యొక్క ఏడ్పు వల్లే పాండవుల విజయానికి కాగలం. అంటే కాగల కార్యము గంధర్వులు చేస్తారంటారు కదా, ఆ విధంగా చేస్తారు. ఎవరు? ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు. పాండవులు విజయం సాధించడానికి దుర్యోధను యొక్క నెగటివ్ థాట్స్ చాలా గంభీరంగా పోతాయి మిత్రులారా. భగవద్గీతలో 2వ శ్లోకము నుంచి 9వ శ్లోకం వరకు దుర్యోధను మాట్లాడతాడు. ఫస్ట్ శ్లోకము ధృతరాష్ట్రుడు, 2వ శ్లోకము నుంచి దుర్యోధను మాట్లాడతాడు. చాలా ఓపిక్గా డీప్ గా ఆలోచిస్తే ఆ దుర్యోధను యొక్క నెగటివ్ థాట్స్, అశుభ వాక్యాలే కారణం. అంతెందుకు, మనము కూడా ఇప్పుడు సమ్మర్ ఉంది కదా, ఎండ 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 అనేసి అని థాట్స్ రిలీజ్ చేస్తే కోట్ల మంది నెగటివ్ థాట్స్, ఎండ ఎండ విపరీతమైన ఎండ ఎండ అని థాట్ రిలీజ్ చేస్తే ఎండ విపరీతం అవుతుంది. నిజం. యద్భావం తద్భవతి, యామతి సాగతి. ప్రకృతిలో సర్వము ఉంది. మనం ఏది కోరితే, ఏది రికార్డ్ చేస్తే అదే వస్తుంది. మనము ఏది చెప్తే, మనం ఏది రికార్డ్ చేస్తే అదే వస్తుంది. మామిడి చెట్టు నాటితే మామిడి చెట్టే వస్తుంది, కంప చెట్టు నాటితే కంపే వస్తుంది. దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి, 2వ శ్లోకంలో వస్తుంది, దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి పాండవుల యొక్క బలాన్ని పొగుడుతాడు. పాండవుల యొక్క బలాన్ని పొగుడుతాడు. తన వారిని, తన సైడ్ ఉండే వారిని ఎత్తి పొడుపు మాటలంటాడు. అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. 2వ శ్లోకం 9వ శ్లోకం. అన్యేచ భావస్సురాః మదర్తే త్యక్త జీవితాః నానాస్త్ర ప్రహారాః సర్వే యుద్ధ విశారదాః. దుర్యోధను అంటాడు, నా కోసము వీళ్ళందరూ అన్ని త్యజించి వచ్చారంటారు. నా కోసము వీళ్ళందరూ త్యజించి వచ్చారు. సాంస్క్రిట్ లో ఒక పదానికి లోతుగా ఉంటుంది మిత్రులారా. త్యజించి వచ్చారు, త్యజించి విడిచిపెట్టి వచ్చారు అంటే, ఉదాహరణకు కళ్ళజోడు లేకుండా వచ్చాడు అంటే, కళ్ళజోడు లేకుండా వచ్చాడు అంటే కళ్ళజోడు లేనివాడే కదా అర్థం. కళ్ళజోడు లేకుండా వచ్చాడు అంటే కళ్ళజోడు లేనివాడే కదా. అంటే ప్రాణాలు త్యజించి వచ్చారు. అన్యేచ భాస్వర మదత్తే త్యక్త జీవిత అన్నాడు దుర్యోధనుడు. ఎత్తాడు 2వ శ్లోకంలో.
త్యక్త జీవితాహ అంటే ప్రాణాలను త్యజించి వచ్చారు అంటే ప్రాణాలు లేని వాళ్ళే కదా అని అర్థం. అందుకే చూడండి మిత్రులారా, భగవద్గీత స్టార్టింగ్ లో నెగిటివ్ థాట్స్ ఎంత పవర్ఫుల్ చెప్తారు. అందుకే పాజిటివ్ గా మాట్లాడింది అని చెప్పేది. 11 అక్షౌహిణులు కౌరవులది. 11 అక్షౌహిణుల సైన్యము గల కౌరవ సైన్యములోని నాయకులను 7 మందినే చెప్పాడు. 11 అక్షౌహిణులు, ఎంతో మంది వీరులు ఉంటే దుర్యోధనుడు 7 మందినే చెప్పాడు. కానీ పాండవులది 7 అక్షౌహిణులు, కానీ పాండవుల్ని 17 మంది చెప్పాడు. 17 మందిని చెప్పడంలో దుర్యోధను యొక్క ఆంతర్యం ఏమిటి? లోగుట్టు పెరుమాళ్ళ కెరుక. పైగా పాండవుల్ని మహావీరులని 3 శ్లోకాలతో వర్ణించాడు దుర్యోధనుడు. పాండవుల్ని 3 శ్లోకాలతో చెప్పి తన సైన్యంలో వారిని ఒక్క శ్లోకంతో చెప్పాడు. ఒకే ఒక్క శ్లోకం. అతని ఆంతర్యం ఏమిటి? సాంస్క్రిట్ లో ఒక పదానికి గీతలో చాలా గంభీరంగా ఉంటుంది మిత్రులారా. అంతెందుకు, మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు బంధువులు ఉన్నారు. బంధువులు ఒకరింటికి వచ్చారు, మన ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత బంధువులు ఇంటికి వచ్చి ఆమె భర్తను పొగిడారు. వాళ్ళ ఇంటికి వచ్చారు, ఆమె భర్తను పొగుడుతున్నారు. పొగిడితే ఆమె ముందు, ఆ భార్య ముందు పొగుడుతూ ఉంటే ఆ ఇల్లాలు వారిని చూచి అను నీరు గార్చి ఆ నీరు గార్చి కళ్ళకు దించింది. కళ్ళు కిందకి దించితే అర్థమేమి? నా బ్రతుకి అంత అదృష్టం ఉందా? అంత గంభీరమైన అర్థం వస్తుంది మిత్రులారా. దుర్యోధన యొక్క నెగిటివ్ థాట్స్ ఉంది కదా, చాలా భయంకరంగా ఉంటది, అది చాలా గంభీరంగా ఉంటది. నోటిలోని మాట నుదుటి మీద రాత, మన గురువుగారు చెప్పారు. మాటను జాగ్రత్తగా వాడాలి. బాణం ఎటువైపు వేస్తే అటువైపే వెళుతుంది. మళ్ళీ దుర్యోధనుడు 11వ శ్లోకంలో అంటాడు, మనం అందరము భీష్ముని రక్షించుకుంటూ ఉండాలి. మనమందరము భీష్ముని రక్షించుకుంటూ ఉండాలి. అనుమానం చూడండి, భయంకరంగా రిలీజ్ చేస్తాడు నెగిటివ్ థాట్స్. ఆ 2వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు అట్ట కాదు, అంత భయంకరంగా రిలీజ్ చేస్తాడు. దాని వలనే పాండవులు సునాయాసంగా విజయాన్ని సాధించారు. దుర్యోధనుడు వీళ్ళ చావును వీళ్ళే కోరుకున్నారు. రామాయణం కానీ మహాభారతము ఇదే చెప్తాది. రామాయణము మహాభారతం నోటిలోని మాట నుదిటి మీద రాత. రామాయణంలో దశరథుడు, మహాభారతములో దుర్యోధనుడు. ఎందుకు మనం ధ్యానంలో ఎరుక ఎరుక అంటాం? ఎరుక ఏమి, ధ్యానం ఏమి, డిఫరెన్స్ ఏమి? ఎందుకు ఎరుక? ధ్యానం చేసి సరిపోతుంది కదా, ఎందుకు ఎరుక ఉండాలి? ఎరుక ఉండాలంటారు. ఎందుకు ఎరుక ఉండాలి? ఇందులో అద్భుతంగా చెప్తాం మిత్రులా. ఎందుకు ఎరుక చాలా కీలకం. రామాయణంలో దశరథుడు మరణించాడు, కారణము ఎరుక లేకపోవటం వలన. మహాభారతంలో దుర్యోధనుడు ఎరుక లేకపోవటం వలన, మాటలో ఎరుక లేకపోవటం వలన. మాటలో ఎరుక లేకపోవటం దుర్యోధనుడు చనిపోయినాడు. రామాయణంలో దశరథుడు ఎలా చనిపోయాడు? ఎరుక లేకపోతే. దశరథుడు మంచివాడు కదా, ఎరుక లేకపోతే అంత ప్రమాదం, అంటే అంత డేంజర్, చాలా డేంజర్. ఎరుక చాలా పవర్ఫుల్. అందుకే మన ధ్యానంలో ఎరుక ఎరుక అంటారు. ఈ దశరథుడు ఎలా చనిపోయినాడు? ఎరుక, అది మళ్ళీ చెప్పుకుంటాం మిత్రులారా. భగవంతుడు మనలను దండించడు, శిక్షించడు, మన బుద్ధిని మారుస్తాడు. దండించడు, మన బుద్ధిని మారుస్తాడు. బుద్ధి కర్మానుసారిణి అన్నారు కదా. అంతెందుకు, మరణ సమయములో అంతసేపు నారాయణ నారాయణ చాలా మంది చెప్తూ ఉంటారు. చనిపోయేందుకు నారాయణ నారాయణ అంటే మోక్షం వస్తుంది. నిజమే, సత్యమే అది. వాడు ఎంత దుర్మార్గుడైనా సరే ఆఖరి నిమిషములో నారాయణ నారాయణ అంటే ముక్తి వస్తుంది, మోక్షం పోతాడు. కానీ ఆఖరి నిమిషములో పరమాత్మ అంతవరకు నారాయణ నారాయణ అంటూ ఉంటాడు. ఆ లాస్ట్ సెకండ్ లో బుద్ధిని మారుస్తాడు.
అది ఊరికే రాదు. అందుకే భగవద్గీతలో కూడా అన్నారు, యం యం వాపి స్మరం భావం త్యజంతి కలీబరం తం తమేవైతే కౌంతేయ సదా సద్భావో భావిత. అర్జున, నేను ఎవరిని దండించలేదు, ఎవరిని శిక్షించను, నేనేమి చేయను. వాళ్ళు ఏది అనుకుంటారో అదే ఇస్తాను. వాళ్ళు ఎం ఎం వాపి స్మరణ్ భావం, ఏ జీవుడు ఆఖరి నిమిషములో దేని తలుచుకుంటాడో, నాకు ఐశ్వర్యం కావాలి, ఐశ్వర్యం కావాలంటే నీకు ధనవంతుడైపోతాడు, నాకు జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, వాడు జ్ఞానవంతుడైపోతాడు. వాడు ఏమి కోరితే అదే ఇస్తాను. నా చేతిలో ఏమి లేదు అర్జున. ఎం ఎం వాపి స్మరణ్ భావం, వాడు ఏది స్మరిస్తే ఆఖరి సెకండ్ లో ఏది తలిస్తే అదే ఇస్తాను. నా చేతిలో ఏమి లేదు అర్జున అంటాడు. కానీ భగవంతుడు మనం అనుకుంటాం, కానీ ఆ ఆఖరి నిమిషములో, ఆ ప్రాణం పోయే నిమిషములో భగవంతుడు మనము చేసిన పాప పుణ్య కర్మను అనుసరించి ఆ విధముగా బుద్ధిని ప్రచోదన చేస్తాడు. మనం అనుకుంటాం, నేను ధ్యానం 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 ఆఖరి నిమిషం ధ్యానంలో ఉండలేం. ఇంత సాధన దేనికోసము అనుకో, ఈ ధ్యానము సత్సంగము దేనికోసము అంటే ఆఖరి నిమిషములో జీవుడు నరక యాతన అనుభవిస్తూ ఉంటాడు. ఆ నరక యాతన సమయంలో ఈ ధ్యానమే ఉపయోగపడతాది. భగవద్గీత అద్భుతంగా వస్తుంది. దానికోసం ధ్యానం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావశ్యంగి. మరణ యాత్ర ఎలా చేయాలి, చనిపోయే జీవుడు ఎలా ప్రాణాన్ని వదలాలి, అద్భుతంగా వస్తుంది. ఇదంతా దేనికోసం అంటే ఆఖరి సెకండ్ లో ప్రాణం వదిలేటప్పుడు ఈ ధ్యానము, ఈ సత్సంగం, ఈ సేవలు అన్ని అప్పుడు ఉపయోగపడుతుంది. ఆఖరి సెకండ్ లో మనము చేసిన సత్కర్మ అప్పుడు మనకు లాభిస్తుంది. అప్పుడు భగవంతుడు మన బుద్ధిని ప్రచోదనం చేస్తాడు, బుద్ధిని మార్చడు. ఎందుకంటే బుద్ధి కర్మానుసారిణి, కర్మను అనుసరించే మనకు బుద్ధి కలుగుతుంది. ఆ బుద్ధిని ప్రచోదనం చేస్తానికి ఈ సజ్జన సాంగత్యం దేనికి అంటే మన బుద్ధిని ప్రచోదనం చేసుకోవడానికి. మనకు బుద్ధి ఉంది, పరిపక్వ బుద్ధి ఉంది, కానీ ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి. ఇంకా ఈ విషాద యోగం ఇంకా అద్భుతమైన తత్వం వస్తుంది మిత్రులారా. ఎందుకు అర్జున విషాద యోగం మొదట పెట్టాడు? అర్జున్ ఏడ్చాడు, ఏడలేదు. అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చాడంటే వాళ్ళందరిని చంపాలని కదా. యుద్ధానికి వచ్చాడంటే ఎదుటి వాళ్ళని చంపడానికే వచ్చాడు. ఊరికే వస్తారు యుద్ధానికి? డూ ఆర్ డై, అంతే కదా. అర్జునుడు యుద్ధానికి వచ్చా అంటే డూ ఆర్ డై, చంపడమో చావడమో. అర్జునుడు తెలియదా? భీష్ముడు నెక్స్ట్ రేపు యుద్ధ భూమిలో భీష్ముడు ఉంటాడు, ద్రోణాచార్యుడు అందరూ ఉంటారని తెలియదా? ఎందుకు తెలియదు? బ్రహ్మాండంగా తెలుసు. భీష్ముడు స్వచ్ఛంద మరణము, చంపలేము అని అర్జునుడు తెలియదా? పాండవులకు తెలియదా? బ్రహ్మాండంగా తెలుసు. భీష్ముడు స్వచ్ఛంద మరణం, చంపలేము అనే విషయము పాండవులు బాగా తెలుసు కదా. భీష్ముడు యుద్ధ భూమిలో నిలబడినాడంటే అతనికి అపజయమే లేదు. ఆ విషయము పాండవులు తెలియదా? బ్రహ్మాండంగా తెలుసు. భీష్ముడిని నిలబడినాడంటే అసలు అపజయమే ఉండదు, అసలు మరణమే లేదు, చావే లేదు భీష్ముడికి. ఆ విషయం పాండవులు తెలియదా? పాండవులు ఒక్కరిని చంపితే చాలు. పాండవులు ఒక్కరు చంపితే భీష్ముడు 1000 మందిని ఈజీగా చంపేస్తాడు. అంటే 1:1000. 1:1000 తలుచుకుంటేనే గుబేలమంటుంది. పాండవులకు ఈ విషయం తెలియదా? బ్రహ్మాండంగా తెలుసు. ద్రోణాచార్యుడు గురువు, శిష్యుల కన్నా ఒక్కాకు ఎక్కువే కదా. శిష్యుడి కన్నా గురువు ఒక్కాకు ఎక్కువే. ద్రోణాచార్యుని యొక్క చేతిలో ధనుస్సు ఉన్నంత వరకు ద్రోణాచార్యుని మనం చంపలేం అనే విషయము పాండవులు తెలియదా? బ్రహ్మాండంగా తెలుసు. ద్రోణాచార్యుని వధించలేం, అతని చేతిలో ధనుస్సు ఉన్నంత వరకు మనం చంపలేం, ఆ విషయం పాండవులు తెలియదా? బ్రహ్మాండంగా తెలుసు. అశ్వత్థామ చావు లేదు, చిరంజీవి. కృపాచార్యుడు చిరంజీవి, వీళ్ళకి మరణం లేదు. ఈ విషయం తెలియదా పాండవులకి? బ్రహ్మాండంగా తెలుసు. కర్ణుడు కవచ కుండలాలు, ఆ కవచం ఉన్నంత వరకు కర్ణుని చంపలేం, ఈ విషయం తెలియదా? తెలుసు. దుర్యోధనకు లోహ శరీరం, ఈ విషయం తెలుసా? బ్రహ్మాండంగా తెలుసు. వీళ్ళు వధించడము అసాధ్యము అని తెలుసు. తెలిసి కూడా యుద్ధ భూమిలోకి చేరుని ఏడుస్తాడా?
ఏడరు. ఎందుకు యుద్ధ భూమిలో వచ్చారు? తత్వం తెలుసుకోవాలి మిత్రులారా. ఇందులో లోతైన తత్వం తెలుసుకోవాలి. అన్ని భగవద్గీతలో ఉన్న మిత్రులారా, మనకు భగవంతుడు కొంచెం మాత్రం చెప్తాడు అంతే. మనము మన బుర్రను ప్రచోదనం చేసుకోవాలి, మొత్తం ఉండదు. భీష్ముడికి స్వచ్ఛంద మరణం మనం చంపలేము, ద్రోణాచార్య చేతులు ధనుసుని చంపలేము, అశ్వత్థామికి మరణం లేదు, కృపాచార్యుడికి మరణం లేదు, కర్ణుడు కవచం ఉండే చంపలేము, దుర్యోధనుడికి లోహ శరీరము. కానీ ఇంత బలం వాళ్ళది. 11 అక్షౌహిణులు కౌరవులు, పాండవులది 7 అక్షౌహిణులే, చాలా తక్కువ. నిజానికి పాండవుల కన్నా కౌరవులు మహాబలవంతులు, నిజం, సత్యం, అది మహాశక్తి సంపన్నులు. కానీ పాండవుల యొక్క ధైర్యం ఏమి? ఈ తత్వాన్ని తెలుసుకో మిత్రులారా, తత్వం గ్రహించండి. పాండవుల యొక్క ధైర్యం ఏమి? మొక్కవోని ధైర్యం ఏమి? వాళ్ళు చాలా బలవంతులు. వీళ్ళ పక్క బలవంతులు ఎవరంటే అర్జునుడు, భీముడు, అంతే. వీరిద్దరే చాలా స్ట్రాంగ్. అంటే వీళ్ళ ధైర్యం ఏమంటే మన పక్కన ధర్మం ఉంది. తత్వం తెలుసుకో మిత్రులారా. పాండవులు ఎందుకు వచ్చారు యుద్ధ భూమికి? మన పక్కన ధర్మం ఉంది. వాళ్ళ విశ్వాసము ధర్మమే. ఇది గుర్తుంచుకో మిత్రులా. అంటే మనము కూడా జీవితంలో మనకు ఏ బలము లేకపోయినా సరే, ఇది ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎంతో బలం ఉంది, అంగబలము, అన్ని భుజబలం అన్ని ఉంది, కానీ మనకు ఏ బలం లేదు, డబ్బు కానీ ఏ బంధువులు ఏం బలం లేదు, కానీ మన పక్క ధర్మ బలం ఉంది. ఈ తత్వం తెలుసుకోవాలి. పాండవులకు ధైర్యమే, మన పక్కన ధర్మం ఉంది. వాళ్ళ విశ్వాసమే ధర్మము. యతో ధర్మ తతో జయ, ఇది తెలుసుకోవాలి. అంతేగాని ఈ 11 అక్షౌహిణులు 7 అక్షౌహిణులు మనకు అవసరం లేదు. మన యతో ధర్మ తతో జయ, మన పక్క ధర్మం ఉంటే మనకు విజయము తథ్యము. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని పట్టుకో, నువ్వు ధర్మాన్ని పట్టుకో, ఆ దైవమే నిన్ను పట్టుకుంటుంది. దైవాన్ని మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ధర్మాన్ని పట్టుకో, ఆ దైవమే నిన్ను పట్టుకుంటుంది. ఇంతకుముందు ఎరుక అని చెప్పుకున్నాం. రామాయణంలో దశరథుడు, మహాభారతములో దుర్యోధనుడు. మాట మీద అంటే భగవద్గీతలో ఎరుక లేకపోవటం వలన కౌరవులు నశించిపోయారు. ఎరుక లేకపోవటం వలన, మాటలో ఎరుక, మాటలోని మౌనము, మాటలోని ఎరుక, ఎరుక లేకపోవటంలో దుర్యోధన చనిపోయాడు. రామాయణంలో దశరథుడు. ఎలా? ఎరుకకి ధ్యానానికి లింకు బ్రహ్మాండంగా ఉంది. ధ్యానములో ఎప్పుడు ఎరుకతో ఉండాలంటూ ఉంటారు. ధ్యానములో పరవశములోనూ మై మరచిపోతూ ఎరుకను మర్చిపోతే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేనికి ధ్యానము? సత్సంగము. పరవశం వచ్చింది, ఆత్మానందం వచ్చింది, ఆత్మానుభూతి కలిగింది, ఎంతో ఆనందం ఉంది, ఈ మనసు ఎంతో ఆనందిస్తూ ఉంది. ఆత్మానందములో ఉండేటప్పుడు ఎరుకను మరిచితే చాలా డేంజర్. ఎందుకంటే సుషుమ్న నాడి 1 గంటకు ఓపెన్ అవుతుంది. సుషుమ్న నాడి 1 గంటకు ఓపెన్ అవుతుంది. సత్యనాడి 6 గంటలకు ఒకసారి ఓపెన్ అవుతుంది. యముడు దశరథ మహారాజు యొక్క ప్రాణాలు తీయడానికి దగ్గరకు వెళ్తాడు. యమధర్మరాజు దశరథ యొక్క ఎన్నో వేల సంవత్సరాలు జీవిస్తూ ఉంటాడు దశరథుడు. అతని ప్రాణాలు తీయడానికి యముడు దశరథ దగ్గరికి వెళ్తే కానీ తిరిగి వచ్చేస్తుంటాడు. అంటే మానవుని యొక్క ఆయువు ఎప్పుడు దాటిపోయింది? ఆ దశరథుని యొక్క నుదిటి రాత తల మీద ఉంటుంది, మన రాత. ఎక్స్పైరీ డేట్ కనిపించడం లేదు. దశరథుని యొక్క నుదిటి పైన ఎక్స్పైరీ డేట్ కనిపించడం లేదు. అప్పుడు అంతేందుకు యముడికి 3 సినిమాలో కూడా చూపిస్తారు. అల్లరి నరేష్ సినిమాలో కూడా ఉంటుంది. నుదిటి మీద రాతను చూసి ప్రాణాలు తీస్తాడు యమధర్మరాజు. మన తలరాత చూసి ప్రాణాలు తీస్తూ ఉంటాడు. అప్పుడు యముడు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని అడుగుతాడు, ఓ బ్రహ్మదేవా, నీ సృష్టి ఏమి అంటాడు. అప్పుడు బ్రహ్మ ఏమంటా అంటే, బై మిస్టేక్ జరిగింది ఓ యమధర్మరాజా, బై మిస్టేక్ జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు హోమ్ మినిస్టర్ అంటే ఎవరు, సరస్వతి వైపు తిరిగి చూస్తాడు.
అప్పుడు సరస్వతీదేవి బ్రహ్మతో అంటది, బ్రహ్మతో పొరపాట్లు చేయడము మీకు సహజము, దాని సరిదిద్దుతూ ఉండడము మాకు సహజము అయిపోయింది. దీనికి ఉదాహరణ చాలా అవసరం మిత్రులారా. కుంభకర్ణుడు తపస్సు చేసేటప్పుడు కథలు కూడా వస్తుంది. అప్పుడు కాపాడింది సరస్వతీదేవి. వేదాలు వదిలినప్పుడు కాపాడింది కూడా అప్పుడు కూడా. నేను ఒక చిన్న పని చేస్తాను. నేను దశరథ మహారాజు యొక్క నాలుక మీద కూర్చుంటాను. దశరథుడు మాట తడబడి, ఆ దశరథుడే మాట తడబడి తన మృత్యువును తాను వ్యక్తము చేసే సమయములో, తన చావును తానే కోరుకునే సమయములో, అప్పుడు మీరు అలర్ట్గా ఉండండి, నేను పక్కకు తప్పుకుంటాను. అప్పుడు మీరు దశరథ మహారాజుకు ఎక్స్పైరేట్ రాసేయండి, తలరాత రాయండి. అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. ఈ విధంగా వేల సంవత్సరములు గడిచిపోయారు. దశరథునికి సంతానం లేదు. తర్వాత శ్రవణ కుమార్ వృత్తాంతం మీకు తెలిసిందే. తర్వాత శాపము, వాళ్ళు శపిస్తారు. తర్వాత నువ్వు కూడా పుత్ర శోకంతో మరణిస్తావు అని శపించారు. దశరథుడు నాకు సంతానం లేదు కదా, అతని శాపం వల్ల నాకు సంతానం కలిగితే ఆనందమే కదా, ఆ శాపాన్ని వరంగా అనుకుంటాడు దశరథ మహారాజు. తర్వాత పుత్రకామ త్యాగం చేస్తాడు. తర్వాత సంతానము, రాముడు పుడతాడు, సాక్షాత్ విష్ణువే. అప్పుడు దశరథ మహారాజు రామును చూసి మైమరిచిపోతూ ముద్దాడుతూ ఉంటారు. ఆ ఆనందములో వశిష్ఠునితో అంటాడు, సాధారణముగా చాలా మంది ఊహించలేని స్థితికి వెళ్ళి ఇలాంటి పొరపాటు చేస్తుంటారు. మనము కూడా చాలా మంది ఊహించలేని స్థితికి వెళ్ళి, ఆత్మానంద స్థితికి వెళ్ళి, ఆనంద స్థితికి వెళ్ళి ఈ పొరపాటు చేస్తూ ఉంటారు. అప్పుడు సరస్వతీదేవి బ్రహ్మతనింది. సరస్వతీదేవి బ్రహ్మతో, ఓ బ్రహ్మదేవ, మనం దేనికోసమైతే వేల సంవత్సరములు నిరీక్షిస్తున్నామో ఆ టైం వచ్చేస్తుంది, భీరెడి, మీరు అలర్ట్గా ఉండండి. అప్పుడు దశరథుడు అంటున్నాడు, రాముడు నన్ను విడిచి ఏ క్షణాన అయితే దూరముగా వెళతాడో ఆ క్షణమునే నేను చనిపోయినట్లే అన్నాడు. వెంటనే బ్రహ్మదేవుడు తలరాత రాసేశాడు. ఆ ఒక్క మాట ఎందుకు అనాలి? అందుకే అన్నారు, ఎరుక ఎరుక, మాటలోని ఎరుక. రామాయణంలో దశరథుడు, ఇక్కడ దుర్యోధనుడు తన నోటితోనే అన్నారు, అన్యేచ బహస్వరాహ త్యక్త జీవితాహ. అశుభవాక్యం మాట్లాడినాడు దుర్యోధనుడు, నెగిటివ్ థాట్స్ వదిలినాడు. ఊరకే అలా నిలబడి ఉన్నారు కౌరవులు. అంటే జీవోత్సవములే, చచ్చిన పామును చంపడము. అంటే ఏనుగు తన నెత్తి మీద తానే చెత్త వేసుకున్నట్లు దుర్యోధనికి మాట మీద ఎరుక లేదు. ఈ ఎరుక కావాలంటే ధ్యానం చేయాలి. ఆ ఎరుక వల్లనే రఘువంశీయులందరూ ధ్యాన శక్తితోనే తమ ప్రాణాలను వదిలారు. ధృతరాష్ట్ర వాచ. ఇంకా ఉంది మిత్ర, ధృతరాష్ట్ర చూడండి ఎంత లోతైన అర్థం. ధృతరాష్ట్ర అనే సమస్త శాస్త్రాల సారాంశం అంతా ఈ ధృతరాష్ట్ర అనే పదములోనే ఉంది. ధృతరాష్ట్ర, ధృత అంటే బలవంతముగా, ధృత అంటే బలవంతముగా రాష్ట్రాన్ని లాక్కునేవాడు. ధృత అంటే బలవంతముగా రాష్ట్రాన్ని లాక్కునే. ధృత అంటే ఇంకొక అర్థం చెడు. ధృత అంటే చెడు. చెడు నుంచి మంచి వైపు వెళ్ళండి. అసతోమా సద్గమయ. శనేశ్వర స్వామి యొక్క వచనం కూడా ఇదే. శని కూడా ఇదే చెప్తాడు, చెడు మార్గంలో వెళుతున్నారు, మంచి మార్గంలోకి రండి, అధర్మము నుంచి ధర్మం వైపు వెళ్ళండి, లేకపోతే అధర్మము నుంచి ధర్మం వైపు వెళ్ళండి, లేకపోతే ధృతరాష్ట్రుని వంశము నశించిపోయినట్లు నశించిపోతారు. ధృతరాష్ట్ర వాచ. ధృతరాష్ట్రునికి తెలుసు ధర్మమేవ జయతే. ధృతరాష్ట్రునికి తెలుసు, బాగా తెలుసు, ధర్మమేవ జయతే, ధర్మమే జయిస్తుంది అని ధృతరాష్ట్రుడు బాగా తెలుసు. ధృతరాష్ట్రుని ధైర్యం ఏమి? ధర్మమే జయిస్తుంది తెలుసు, కానీ ధృతరాష్ట్రుని యొక్క ధైర్యం ఏమి? అహంకారం ఏమి? 11 అక్షౌహిణుల సైన్యము ఉంది నాకు. నిజమే కదా,
పాండవుల కంటే వీళ్ళ సైన్యం చాలా అధికం. 11 అక్షౌహిణులు ఉంది, ఇంకా ధనబలం ఉంది, రూలింగ్ పార్టీ ఉంది, రూలింగ్ లో ఉన్నాడు. పైగా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, ఇంకెందరో ఉన్నారు. ఇందులో తత్వం ఏమి? ఇంత బలమున్నా ధర్మ బలము మీ పక్క లేకపోతే వ్యర్థమే. మీ సైడు ధర్మ బలం ఉంటే చాలు. ధర్మాన్ని నువ్వు పట్టుకో, ధర్మాన్ని నువ్వు నమ్ము, దైవమే నీకు సహాయం చేస్తాది. అందుకే అన్నారు, భీష్మ ద్రోణ తట జయద్రుత జల గాంధార నీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వాహిని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోర మకర దుర్యోధనావర్తిని సోత్యర్ణక్కలు పాండవై రణిది కైవర్త కేశవా. కురుక్షేత్ర యుద్ధాన్ని ఒక నదితో పోల్చారు. కురుక్షేత్రాన్ని ఒక పెద్ద నదితో పోల్చారు. నది ఉంటే ఆ గట్టు ఈ గట్టు ఉంటుంది. నదికి 2 గట్లు ఉంటుంది. ఆ రెండు గట్లు ఎవరంటే, ఒక గట్టు వచ్చి భీష్ముడు, ఇంకొక నది గట్టు వచ్చి ద్రోణాచార్యుడు. కురుక్షేత్రాన్ని ఒక నదితో పోల్చారు. ఒక గట్టు వచ్చి భీష్ముడు, ఇంకొక గట్టు వచ్చి ద్రోణాచార్యుడు. అంటే కౌరవుల సైన్యము అంత బలంగా ఉంది. నెక్స్ట్ ఆ నది అంటే వాటర్ ఉంటాయి కదా, ఆ సైడు ఈ సైడు భీష్ముడు, ద్రోణాచార్యుడు. ఆ నది ఉంటే సరస్సులో వాటర్ ఉంటుంది కదా, పెద్ద పెద్ద కెరటాలు వస్తాయి. నదిలో పెద్ద పెద్ద కెరటాలు అలలు వస్తాయి. ఎవరంటే కర్ణుడు, ఉన్నట్టు ఉండి విజృంభించేవాడు. మధ్యలో సుడిగుండాలు వస్తాయి. ఎవడంటే దుర్యోధనుడు. ఆ నదిలో తీగలు ఉంటాయి, నల్ల కలువలు తీగలు ఉంటాయి. అది తగులుకుంటే అంతే, తీగాన్ని తగులుకుంటే బయటికి రాలేం. అది ఎవరంటే శకుని, అశ్వత్థామ, కృపణచార్య, వీరందరూ మొసళ్ళు, అందులోని మొసళ్ళు, త్రిమింగళాలు, విషసర్పాలు. పాండవులు పడవ తీసుకుని ఆ నదిని ఎలా దాటారు, ఆ కురుక్షేత్రం ఎలా జయించారు, చాలా అద్భుతంగా వర్ణించారు మిత్రులారా. అంతేందుకు, రామాయణం చూడండి, రావణాసుడు గొప్ప బలవంతుడు, మహాబలవంతుడు, రాముడు కన్నా మహాబలవంతుడు. కానీ అన్ని బలాలుంది, కానీ రావణాసునికి ధర్మ బలము లేదు. అందుకే పురుషార్థాలున్నాయి. మానవుడు సాధించవలసిన పురుషార్థాలని 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. అందుకే మొదటిది ధర్మం పెట్టారు. ధర్మాన్ని పట్టుకోండి, నువ్వేదైనా సాధించుకో, డబ్బు సాధించుకో, కానీ ధర్మం ప్రకారం సాధించుకో. కామము కూడా ధర్మ ప్రకారం సాధించు. ఏదైనా సరే అందులో మొదట ధర్మం ఉండాలి. ధృతరాష్ట్ర వాచ. ఇంకా చూడండి మిత్రులారా, ధృతరాష్ట్ర అనే పదానికి చూడు ఇంకా అంత ఎందుకు ధృతరాష్ట్ర అనే పదం స్టార్ట్ చేశారు. ధృతరాష్ట్ర చూడండి, పైకి ఒకలాగా ఉంటాడు, పైకి ఒకలాగా, లోన ఒకలాగా ఉంటాడు. అంటే కొంగలాగా. కొంగను చూస్తే పైకి తెల్లగా ఉంటది, కొంగ చూస్తే పైకి తెల్లగా ఉంటది, అమాయకంగా, కూల్గా, తనకి ఏమి తెలియనట్లుగా ఉంటది. కానీ సరస్సులో అర్ధ నిమీలిత నేత్రాలు, కళ్ళు మూసుకుంటది, కొంచెం తెరుస్తుంది కొంగ. అర్ధ నిమీలిత, కొంచెం కళ్ళు మూసుకుంటది, కొంచెమే కళ్ళు తెరుస్తుంది. తన దగ్గరకు చేప రాగానే లటుక్కుని పట్టుకుంటది. అంటే ధృతరాష్ట్రుడు ఇలాంటి వాడే. పయోముఖ విషకుంభము, పాలు పైభాగమునందు కొండవలే. పాలు లోపల తీయగా ఉన్నది, కానీ విషపూరితమైన పాలు. ఇలాంటి వ్యక్తులు మన జీవితంలో కూడా ఉంటారు. అత్త రూపములో ఉండొచ్చు, బంధువుల రూపంలో ఉండొచ్చు, స్నేహితుల రూపంలో ఉండొచ్చు, ఏ రూపంలోనైనా ఉండొచ్చు. అందుకే ధృతరాష్ట్ర వాచ, ధృతరాష్ట్రుడు లాంటి వారు మన జీవితంలోనూ ఉంటారు. శకును లాంటి వారు కూడా మన జీవితంలో ఉంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి. పాండవులను జూదానికి ఆహ్వానించడం, పాండవులను, ద్రౌపదిని అవమానించడం, దానివల్ల తన వంశమే నాశనమైంది. కలియుగంలో ఇలాంటి వారే అధికము. నట చక్రవర్తి అవార్డుకు సరిపోతాడు ధృతరాష్ట్ర వాచ. ఇలాంటి గోముఖ వ్యాఘ్రాలు మన జీవితంలోకి రావచ్చు. ఎందుకు ధృతరాష్ట్ర అనే పదం పెట్టారు? ఇలాంటి వ్యక్తి మన కుటుంబంలో ఉండొచ్చు, పక్క ఇంట్లో ఉండొచ్చు, ఆఫీసులో ఉండొచ్చు. అంటే మన జీవితంలోకి వస్తారు. అంటే పొమ్మన లేక పొగబట్టేవారు.
పొమ్మనలేక పొగబెట్టేవారు ధృతరాష్ట్రుడు. పొమ్మనుడు కానీ పొగబెడతారు. ఇలాంటి వారు మన ఇంట్లో అత్త రూపంలో కూడా రావచ్చు. పొమ్మనలేక పొగబెట్టేవారు. తస్మా జాగృతో జాగృత. ధృతరాష్ట్ర వాచ. చూడు మిత్ర, ధృతరాష్ట్ర అనే పదానికి ఇంత అర్థం వస్తుంది. చూడు, భగవద్గీత దొరకదు, ఓపిక ఆలోచిస్తే తత్వం తెలుస్తుంది. ధృతరాష్ట్ర, ధృత. రాష్ట్ర అంటే రాష్ట్రం, దేశం. ధృత లాక్కునేవాడు, శాసించేవాడు, రాష్ట్రాన్ని శాసించేవాడు. కురువంశపు రాజు ధృతరాష్ట్ర. రాష్ట్రాన్ని శాసించేవాడు, పరిపాలించేవాడు. ఎవరంటే ఇప్పుడు ధృతరాష్ట్రుడే. కురువంశపు రాజు, కురువంశపు రాజు. రాజు అంటే అందరికి తండ్రి. ఎవరు? రాజు. అందరికి తండ్రి రాజు. ఇంతకీ తండ్రులు ఎంతమంది అంటే 5 మంది మిత్రుల. తండ్రి అంటే ఒకటి కాదు, 5 మంది. రాజపత్ని, గురుపత్ని, భ్రాతృపత్ని తథైవచ పత్నిమాత సుమాత పంచైతే మాతర స్మృతా అన్నారు. రాజు తండ్రి తర్వాత తండ్రితో సమానం. గురువు తండ్రి తర్వాత తండ్రితో సమానం. మామ, పిల్లనిచ్చిన మామ తండ్రి తర్వాత తండ్రితో సమానం. నెక్స్ట్ తండ్రి. అన్న, అన్న తండ్రి తర్వాత, తండ్రి మరణిస్తే తండ్రి తర్వాత అన్న తండ్రితో సమానము. ఇదే రామాయణంలో కూడా చెప్పింది. తత్వాన్ని తెలుసుకోవాలి మిత్రులారా. ఎందుకు ధృతరాష్ట్ర వాచ? ఇదే రామాయణంలో కూడా శ్రీరాముడు అడవికి వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు కూడా వెళ్తూ ఉంటాడు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు కూడా వెళ్తూ ఉంటాడు. అప్పుడు తల్లి, లక్ష్మణుడి యొక్క తల్లి సుమిత్రాదేవి లక్ష్మణుడితో అంటది, నాయన రామం దశరథం విద్ది, మాం విద్ది జనకాత్మజం, అయోధ్యాం అటమం విద్ది గచ్చతాత సుఖాభాసి. సుమిత్ర లక్ష్మణుడి యొక్క తల్లి చెప్పింది, రామం దశరథం విద్ది. నాయన లక్ష్మణ, నువ్వు అరణ్యానికి వెళ్తున్నావు, ఓకే బాగుంది, రామం. కానీ నువ్వు అన్నకు సేవ చేస్తున్నావు అని అనుకోవద్దు, సేవ చేయలేవు. రామం దశరథం విద్ది, రాముని అన్నను ఏమి తండ్రితో సమానముగా, మీ తండ్రి గారికి ఏ విధంగా సేవ చేస్తున్నావో ఆ విధముగా మీ అన్నకు సేవ చెయ్యి, తండ్రిగా చూడు. రామం దశరథం విద్ది, మాం విద్ది జనకాత్మజం, మాం విద్ది జనకాత్మజం. సీత వదిన చూసి వదిన అనుకోవద్దు, మాం విద్ది జనకాత్మజం. నాకు ఏ విధంగానైతే సేవ చేశావో, మీ తల్లికి ఏ విధంగా సేవ చేశావో ఆ విధముగా చూసుకో. అయోధ్యాం అటవీం విద్ది. నాయన అరణ్యానికి వెళ్తున్నావు, అరణ్యానికి వెళ్ళేటప్పుడు అక్కడ హంసతూలిక తల్పం ఉండదు, పంచభక్ష పరమాన్నాలు ఉండదు నాయన. అక్కడ నువ్వు అడవిలో దొరికేది దానినే అయోధ్య అనుకో. అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు, హ్యాపీగా జీవిస్తావు. చూడ మిత్ర, తల్లి అంటే ఎవరు? నిజానికి తల్లి అంటే ఎవరు గొప్ప? కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈ ముగ్గురులో ఎవరు గొప్ప? కౌసల్య గొప్ప, కైకేయి గొప్ప, సుమిత్ర గొప్ప. ఎవరు గొప్ప? చూడండి మిత్ర, ఎరుక చూడండి ఎంత గొప్పదో మాట. చూడండి, ఒక తల్లి భర్త ఇచ్చిన మాట కోసము తన పుత్రుని అడవులు పంపింది. ఒక తల్లి భర్త ఇచ్చిన మాట కోసము తన పుత్రుని అడవి పంపింది. అంటే ఎవరు? కౌసల్య. మరొక తల్లి తన పుత్రుని కోసము వేరొక పుత్రుని అడవికి పంపింది. ఎవరు? కైకేయి. కైకేయి భరతుని కోసము రాముని అడవికి పంపింది. ఇంకొక తల్లి వేరొక పుత్రుని కోసము, అంటే సుమిత్ర, వేరొక పుత్రుని కోసం రాముని కోసము తన పుత్రుని అడవికి పంపింది. ఎవరు గ్రేట్? కౌసల్య, సుమిత్ర, కైకేయి. సుమిత్ర నంబర్ 1. వేరొక పుత్రుని కోసం తన పుత్రుని పట్టింది. అంటే మనము మన బిడ్డకు ఇలా ఉపదేశించాలి. అదే గీతలో అన్నారు, శ్రేయోహి జ్ఞానం అభ్యాస, జ్ఞానాత్ జ్ఞానం విశిష్యతి, జ్ఞానాత్ కర్మ ఫల త్యాగ, త్యాగాత్ శాంతి అనంతరం అని గీతాచార్య ఇదే చెప్పారు భగవద్గీతలో. అర్జున, అభ్యాసము కన్నా జ్ఞానము గొప్పది, జ్ఞానము కన్నా ధ్యానము గొప్పది, ధ్యానము వల్లనే కర్మ ఫల త్యాగము కలుగును, ఆ త్యాగము వల్లనే మనశ్శాంతి కలుగుతుంది, ఆ త్యాగము వల్లనే. ఇదే విషయాన్ని సుమిత్ర లక్ష్మణుడితో అనింది, త్యాగే నైకేనేవ అమృతం అశ్రుతే. ఇదే గీత సారాంశము. త్యాగముతోనే అమృతత్వాన్ని పొందగలవు. త్యాగీ భవ
యోగి భవా. అందుకే గీతలో యోగో భవతి దుఃఖ, యోగముతోనే దుఃఖము తొలగుతుంది. అందుకే అన్నాడు గీతాచార్యుడు, నాయన ధనవంతుడిగా బలవంతుడిగా అనలేదు, యోగి భవార్జున, యోగివిక, ధ్యానివిక. చెట్టు ఎక్కాలంటే కొమ్మలను పట్టుకుంటే ఎక్కగలరే కానీ పువ్వులను పండ్లను పట్టుకుంటే ఎక్కగలరా? ఎక్కలేరు. భగవంతుని పట్టుకుంటే, ధ్యానాన్ని పట్టుకుంటే ఏమైనా సాధించగలరు. ఇది శైల సమం పాపం విస్తీర్ణం బహుయోజనం విద్యతే ధ్యాన యోగేన నాణ్యో వేద తదాచన అన్నారు. ఒక్క ధ్యానమే అన్నిటినీ తొలగిస్తుంది. కానీ ఈ కాలంలో చూడండి, శిశువుకు మొదట తల్లిదండ్రులు ఎవరు అంటే తల్లిదండ్రులే. శిశువుకు మొదటి గురువు తల్లిదండ్రులే. కానీ ఈ కాలంలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, బిడ్డకు స్కూల్ బ్యాగ్ తగిలించి స్కూల్ పంపించి సాయంకాలం బిడ్డ తిరిగి రాగానే హోంవర్క్ అయ్యిందా, చదివినావా, తిన్నావా, అయితే పడుకో, సెల్ ఫోన్ ఇచ్చేస్తారు, గేమ్స్ ఆడుకో. కానీ ఆ శిశువుకి బిడ్డకు కామన్ సెన్స్ కానీ, ఎలా మెలగాలి, ఎలా నడుచుకోవాలో తెలియదు. శిశువుకు ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను చెప్పడం లేదు. స్కూల్లో ఆధ్యాత్మిక విద్య చెప్పడం లేదు. భగవద్గీత కానీ వేమన పద్యాలు కానీ చెప్పడం లేదు. ఆధ్యాత్మిక విద్యను చెప్పడం లేదు. మనం చాలా మంది చూడండి, బిడ్డగింజరు, నాయన నువ్వు స్కూల్లో బ్రేక్ టైంలో నువ్వే తిను, ఎవరికి పెట్టద్దు అంటారు. నువ్వే తిను అంటే పెద్ద అయ్యాక వాడు తల్లిదండ్రులకే పెట్టాడు. అంటే మా చూడండి, బిడ్డ నువ్వే ఫస్ట్ రావాలంటారు. చూడండి మన వాక్కు చూడండి, మన బిడ్డ మనం అనుకుంటాం మన మంచి అనుకుంటాం, కానీ మంచి కాదు మిత్రులారా. ఈ ఎరుకంటే చాలా డేంజర్. మనం అనుకుంటాం అంటే మనకు తెలియదు. నేను కూడా ఈ సత్సంగంలో వచ్చి ఇంత ధ్యానం కంటే కూడా ఎరుక ఇంత పవర్ఫుల్ లా అనిపిస్తుంది. ఎరుక చాలా డేంజర్ గా ఉంది. ఆ ఎరుకుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. చూడమా, మనం ఏంటంటే బ్రేక్ టైంలో నువ్వే తిను అనుకో, పెద్ద ఒకడు మనకే పెట్టాడు, తల్లిదండ్రులకే పెట్టాడు. మనం చూడండి, మా బిడ్డను నువ్వే ఫస్ట్ రావాలి అంటే మిగిలిన పిల్లలందరూ నాశనం అవ్వాలి అంటాం. నువ్వే ఫస్ట్ రావాలి అంటే అర్థమే మిగతా పిల్లలందరూ నాశనంగా. అలా చెప్పకూడదు. అలా చెప్పిన పడేసాడు. ఓహో, జీవితంలో నేను అందరిని తొక్కి పైకి రావాలని ఆలోచన వస్తుంది. అలా చెప్పకూడదు. నాయన నువ్వు మంచి మార్కులు తెచ్చుకో, 100కు 100% తెచ్చుకో అని చెప్పాలి. 100కు 100% తెచ్చుకుంటే పక్క పిల్లవాడు కూడా 100కు 100 తెచ్చుకోవచ్చు అనే ఆలోచన బిడ్డలో వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఆ మాటలు ఎరుకెందుకని, ఒక రాజు తప్పు చేస్తే తన వంశంతో పాటు దేశం నాశనం అవుతుంది. కానీ ఇంటి యజమాని తప్పు చేస్తే తన ఫ్యామిలీ నాశనం అవుతుంది అనుకుంటాం. చిన్న తప్పే కదా, ఏమవుతుంది అనుకోదు. ఇంజను పట్టాలు తప్పితే భోగిలు ఆటోమేటిక్ గా పట్టాలు తప్పుతాది. ఇప్పుడు రావి చెట్టు ఉంది, రావి చెట్టు పండు గింజ చాలా చిన్నదే. ఆ చిన్న గింజ గోపురాన్ని ధ్వంసం చేస్తుంది. పాలకొండలో చిన్న విషముట్టే చాలు మొత్తం నాశనం. అంటే యథారాజా తథా ప్రజ, యథాపిత తథా పుత్ర. ధృతరాష్ట్రవాచ. ఎందుకు ధృతరాష్ట్ర పెట్టాడు అంటే, మనం ధృతరాష్ట్రులాగా ఉండకూడదు. ధృతరాష్ట్రులాగా ఉండకండి. తండ్రి ఏదైనా సరే తన కొడుకు చిన్న తప్పు చేస్తే మందలించకపోతే, బిడ్డ చేస్తే సరే చిన్న తప్పు చేసినా సరే మందలించాలి, ముందు నచ్చ చెప్పాలి. మందలించకపోతే అన్నదమ్ముల మధ్య వైరము. అదే మహాభారతం చెప్తాయి, అన్నదమ్ముల మధ్య వైరం అంటే రావణ కాష్టం లాగా మనుతూనే ఉంటది. గజపచ్చకాలాగా మహాభారతంలో వస్తుంది, రామాయణంలో వస్తుందా, తాబేలు నెక్స్ట్ ఏనుగు వస్తుంది, గచ్చవాళ్ళు అంటే అన్నదమ్ములు ఇద్దరు ఎన్నో జన్మలు కొట్టుకొని వస్తూ ఉంటారు. దానికి వినత కశ్యపుడు గరుత్మంతుడు కథలు వస్తాయి మిత్రులారా. అంటే వాసనా బలం ఉంది కదా, అది చాలా డేంజర్. అంత ఈజీగా పోదు. అంటే ధృతరాష్ట్రుడు అంటే ఎవరు అని ఏం సమాధానం చెప్తారు? ధృతరాష్ట్ర వాచ. చూడు ఇంకా గంభీరంగా పోతుంది. ఏం సమాధానం? అంధుడు, గుడ్డివాడు అంటే పుట్టుకతోనే గుడ్డివాడు, దుర్మార్గుడు. అసలు గుడ్డితనం ఎందుకు వస్తుంది? అసలు ధృతరాష్ట్ర వాచ పదం చూడండి, ఎందుకు ధృతరాష్ట్ర అసలు గుడ్డివాడు ఎందుకు అయ్యాడు? గుడ్డితనం ఎందుకు వస్తుంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. అందుకు ధృతరాష్ట్ర పదం స్టార్టింగ్ లో పెట్టారు. భగవద్గీతలో రాజమిత్ర ధృతరాష్ట్ర అనే పదం చూడండి. గుడ్డివాడు ఎందుకు స్టార్ట్ చేశాడు? వాడి గుడ్డితనం ఎందుకు వచ్చింది మనం చెప్పాలన్నమాట. ఎందుకు అడిగారు పిల్లకాయలు ఎవరైనా క్లాస్, ఎందుకు గుడ్డివాడితో స్టార్ట్ అయింది అంటే, గుడ్డివాడికి ఎందుకు వచ్చిందంటే పూర్వజన్మ కృతం పాపం, పూర్వజన్మలో ఏదో పాపం చేశాడు అందుకే రోగం వచ్చింది. అంటే ఒక్క పురుగును
కృష్ణుడు అడుగుతాడు, ధృతరాష్ట్రుడు అడిగితే అప్పుడు కృష్ణుడు ధృతరాష్ట్రుని ధ్యానం చేయమంటాడు. 100 జన్మల తర్వాత ఒక పురుగును కంటి పుల్లతో పొడుస్తాడు, అందుకు గుడ్డివాడయ్యాడు. అంటే తెలియకుండా చిన్న పొరపాటు చేసినా సరే ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు. దానికి ఇంకో మురకొండ మహర్షి కూడా వస్తాడు, తునిగ కథ కూడా వస్తుంది. అంటే తత్వం ఏమి? అహింసా పరమో ధర్మ. ధృతరాష్ట్ర వాచ చూడండి, స్టార్టింగ్ లో మెసేజ్ ఏమని, గుడ్డివాడు ఎందుకు అంటే జీవహింస చేశాడు, జీవహింస చెయ్యకండి. చూడు, కొందరు అనవచ్చు, నేను కోడిని చంపలేదు కదా, ఆ పాపం నాకు రాదు కదా అంటారు. వాడు కషాయ వాడు చంపాడు, లేదు మిత్రులారా, వాడు చంపాడు కదా, నాకెందుకు పాపం వస్తుంది మీరు అనవచ్చు. ధృతరాష్ట్రుడు పొడిచాడు కాబట్టి వాడు గుడ్డివాడయ్యాడు. కోడిని నేను చంపలేదు కదా, నాకెందుకు పాపం వస్తుంది? భగవద్గీతలో వస్తుంది, కర్త కారయిత చైవ ప్రేరకచ్చ అనుమోదక పుణ్యకార్యే పాపకార్యే చత్వారో సమభాగినః. చంపేవాడు, చంపించేవాడు, అమ్మేవాడు, కొనేవాడు, వండేవాడు, వడ్డించేవాడు, తినేవాడు, మరి ఎంకరేజ్ చేసేవాడు, అందరికి ఈక్వల్ భాగాలే. అందుకే ధృతరాష్ట్ర వాచ ఏమి, అహింస పరమో ధర్మ, శాకాహారులు కండి. ఇంకా చూడండి మిత్రులారా, ఎందుకు మిత్రులారా ఈ ధృతరాష్ట్ర వాచ ఉంది కదా, ఇది పోతూనే ఉంటది. రోగం మూలం పాపం, పాపం మూలం అవిద్య, అవిద్యం నాస్తి. చూడండి మిత్రులారా, ఎందుకు మనం తప్పు చేస్తున్నాం? రోగమూలం పాపం, పాపమూలం అవిద్య. ఈ రోగాలు మనకి ఎందుకు వస్తున్నాయి? రోగానికి మూలము పాపము, నిజమే కదా? రోగానికి మూలము పాపము. పెద్ద పాపం చేస్తే పెద్ద రోగాలు, చిన్న తప్పు చేస్తే చిన్న రోగాలు. రోగానికి మూలం పాపం, పాపం మూలం అవిద్య, పాపానికి మూలము అవిద్య. అవిద్య అంటే తెలియక కొన్ని పొరపాట్లు చేస్తున్నారు, మనకు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. అవిద్యను నాశనం చేసేది ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానము సాధించాలంటే భగవద్గీతే. ఒకవేళ మీకు సందేహం రాలేదు మిత్రులారా, ఇప్పుడు ధృతరాష్ట్రుడు పురుగుతో చిన్న కట్టుపులతో పొడిస్తేనే ఇంత వస్తే, కంట్లో పొడిస్తే ఇంత గుడివాడైతే, మనము మాట్లాడేటప్పుడు పురుగు చచ్చిపోతున్నాయి, నడిచేటప్పుడు చచ్చిపోతున్నాయి, నెక్స్ట్ బండి తోలేటప్పుడు చనిపోతున్నాయి. చీమలను, పురుగులను, దోమలను ఆలోటు చంపేస్తున్నాము. రైతులు పురుగులను చంపేస్తున్నారు. ఇది పాపం కాదా? ఓ పాపమే. ఇందుకే శాస్త్రాల్లో ఉంది, మనకు తెలియకుండా మాట్లాడేటప్పుడు చనిపోతున్నది, కూరగాయలు తరిగేటప్పుడు పురుగులు చనిపోతున్నాయి, ఇది కూడా పాపమే. అందుకే శాస్త్రాలు 5 యజ్ఞాలు ఉన్నది: దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, బ్రహ్మయజ్ఞము చేసి తీరాలి. మిత్రులారా, ఇది ధృతరాష్ట్ర వాచ. ఇప్పుడు అయ్యప్పని ఇది అవటం లేదు. ధన్యవాదాలు మిత్రులు. ఇంకా పోతారు మేడం, ఈ ధృతరాష్ట్ర ఇంకా మనం భగవద్గీతలోకి పోవడం లేదు, ఇంకా ధృతరాష్ట్రాలు ఉన్నాము. ఈ సందేశం పోతూనే ఉంటది. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తామా, ఇంకా కంటిన్యూ చేయమంటారు మేడం? హలో మేడం, ధృతరాష్ట్ర సార్ ఇంకా టైం కూడా అయింది సార్, ఎవరైనా క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతారు, టైం అయింది సార్. ఎందుకంటే మనం ఇంకా ధృతరాష్ట్ర వాచనం ఇంకా అది ఇప్పుడు కావటం లేదు, ఇంకా టైం పడుతుంది. ఇది ధృతరాష్ట్ర ఇంకా మన భగవద్గీతలో పోలేదు, ఇంకా పోతూ. ఓకే సార్, అందుకే టైం అయింది, ఇంకా వాళ్ళు అడిగేటట్లు అడుగుతారు సార్. చాలా బాగా చెప్పారు సార్, చాలా అద్భుతంగా చెప్పారు సార్, చాలా బాగుంది అసలు. ధృతరాష్ట్ర వాచ అన్ని బాగున్నాయి సార్, మీరు చెప్పే ప్రతి పాయింట్ చాలా అద్భుతంగా చెప్పారు అసలు. థ్యాంక్ యూ. ఇది మన కోసమే ధృతరాష్ట్ర స్టార్ట్ చేశాడు మేడం. అదే అదే, అది ఎరుక స్థితిలో ఉండాలి. అందుకే ప్రతిసారి ఎరుక స్థితిలో లేకుంటే ఏం మాట్లాడతామో ఏం చేస్తామో చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. అది ధ్యాన సాధన ద్వారానే మనకు మెల్లగా అలవాటు అవుతుంది ఎరుక అనేది. ఎరుకలో లేకుండా నిజంగా మన అంతటి మహానుభావులే అట్లా చేసిందంటే మనం ఎంత సార్ ఎరుక స్థితిలో ఉండాలి. మనం ఏదిస్తే సృష్టికి అదే వస్తుంది సార్, మనం ఏదిస్తే అదే తిరిగి పొందుతాం, అంతే. అక్కడ ధృతరాష్ట్రుడు ఆ సంతోషంతో అన్నాడు, ఇక్కడ దుర్యోధనుడు బాధతో అన్నాడు. ఏదైనా ఎరికే. అంతే సార్, అంతే సార్. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి, ఎవరైనా మాట్లాడితే. ఉన్నావా లేదా జూమ్ లో? మాట్లాడండి. హేమ మేడం, మంజుల, హేమ మేడం.
అన్ని బాగా చెప్తున్నారు సార్. మనం థ్యాంక్ యూ చేసే మేడం. మనం వినేదంతా మన చివరి నిమిషంలో పనిచేస్తాయి సార్ ఇవన్నీ బాగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సుప్రజ మేడం మాట్లాడండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఎరక గురించి అసలు నిజంగా అంటే కర్మ ఫలాల గురించి, కర్మ సిద్ధాంతాల గురించి చాలా చాలా చక్కగా చెప్పారు సార్. నిజంగానే మీరు చెప్తుంటే ఇంకా అప్పుడే అయిపోయిందా, ఇంకా వినాలి, ఇంకా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనే ఆలోచన అనిపించింది సార్ నాకైతే. సూపర్ సార్. ఎరక స్థితి లేకుండా ఉండడం ద్వారానే అంటే ఒక అద్భుతంగా ఎదిగిన వారైనా గానీ, ఎదగని వారైనా గానీ ఏదో ఒక రకంగా తప్పు చేస్తూనే ఉన్నాము. కానీ ఎరక ఉంటే ఎవరు తప్పు చేయకుండా ఉంటాము. అదే సార్, అది ఎక్సలెంట్ గా అర్థం చేపించారు సార్ మీరు. థ్యాంక్ యూ అదే సార్. కాకుండా ఇది విషాదం నుండి మంచి జరుగుతుంది తర్వాత అనేది కూడా చాలా బాగుంది. ఫస్ట్ కానీ మా బోటి వల్ల మీ ముందర చాలా తక్కువ, అసలు మేము అడిగే స్థితిలో లేము సార్. అసలు ఎక్కడ నాలెడ్జ్ అదంతా ఏం లేదు సార్. అసలుకి ఎక్కడ ఆ నాలెడ్జ్కి సార్ అసలు చాలా అంటే అసలుకి మేము ఎంత ఏబిసిడి లెవెల్లో ఉన్నట్టు ఇప్పుడు మాకు మీరు కలరే ఉంది. నీవు అది కానీ అది కూడా వస్తుంది కలర్ ఆదానికి ఏం బాగాలేదు. ఆయన కట్టుకుని తీరుకంటే అది ఇంకా గ్రేట్. సుజాత మేడం ప్లీజ్ మ్యూట్ చేసుకోండి, మీరు ఎటో మాట్లాడుతున్నారు. సారీ మేడం, నేను చూసుకోలేదు, సారీ. ఎక్కడ పోయినావు సుజాత? ఎక్కడో